వెల్కమ్ టు ఆర్టీవీ. నేను రాజేష్. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు అందరి చూపు మంగళగిరిపైనే ఉంది. దానికి ప్రధాన కారణం జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఆప్తుడుగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని గంజి చిరంజీవి సీటడం ఒక విషయం అయితే, రెండోది ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు. అక్కడ ఖచ్చితంగా ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించినటువంటి గంజి చిరంజీవి ఉన్నారు. మాట్లాడదాం. రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి మద్దతు ఉంటుందా లేదా అనే అంశాల మీద ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీ నియామకం అనేది పెద్ద వివాదాస్పదమైంది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంకా పదవి 3 నెలల ముందుగానే మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే మీరు పార్టీలోకి వచ్చింది కేవలం 15 నెలలు మాత్రమే. 15 నెలల్లో పార్టీలోకి రావడం, ఆప్కో చైర్మన్ అవ్వడం, చేనేత విభాగం అధ్యక్షుడు అవ్వడం, వరుసనే పదవులు చేపట్టడం, తర్వాత ఇన్ఛార్జి. అంటే జగన్ దగ్గర ఏ మాయ చేశారు? ఏమన్నా అప్లై చేశారా? ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన బంధువు దగ్గర వ్యక్తి అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని మీకు ఇన్ఛార్జి పదవి ఏ విధంగా వచ్చింది? ఏంటి సార్ ఆ మతలబ్ ఏంటి? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో పేదల ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు చాలా అంశాలు అడిగారు. ఇప్పటికే 2 సార్లు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 14లో నా మీద 12 ఓట్లతో, 2019లో నారా లోకేష్ బాబు గారి మీద 5335 ఓట్ల తేడాతో గెలవటం జరిగింది. నిజమే, ఒక మంచి ప్రజాభిమానం గల ఎమ్మెల్యేనే. మంగళగిరిని చక్కగా అభివృద్ధి చేశారు. విభిన్న రీతిలో రాష్ట్ర రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలనా విధానం, దాదాపుగా 2,65,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి విభిన్న నవరత్నాల పథకాల ద్వారా ఎక్కడా అవినీతికి తావు లేకుండా అర్హత ఒకటే మూలాంకంగా తీసుకొని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా అందజేస్తున్న తీరు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలని ఇళ్ళకే ఎవరైతే నిరుపేద లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను అందిస్తున్న తీరు కూడా ఒక అద్భుతమైన, ఇంత చిన్న వయసులో డైనమిక్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలనలో మార్పు. నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. ఆయన పేదల మనిషిగా ఒకవైపు ఆర్థిక అంశాలని, ఎందుకంటే అందరూ అభివృద్ధి అని గ్రాఫిక్స్ చూపిస్తూ పెత్తనదారులకు ఎక్కువ ఉపయోగపడే రీతిలో, ధనవంతులకు ఉపయోగపడే రీతిలో గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం ఉన్నదనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ తెలిసిన విషయమే. సార్ ఓకే, అది అందరూ ఓకే ఒప్పుకున్నారు. కానీ మీకు ఇన్ఛార్జి నియామకం వెనుక అసలు ఏం జరిగింది? ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం, సాయంత్రానికి మీకు ఇన్ఛార్జి పదవి ప్రకటించడం, అసలు ఏం జరిగింది? ఆయన్ని కాదని మీకు ఎందుకు సీట్ ఇచ్చారు? సామాజికంగా అణగారిన వర్గాలకి గతంలో అందరూ ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు. ఇది నగ్న సత్యం. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను మాట ఇచ్చానంటే నిలబడతాను, ఈ వర్గాలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం
ఏ కులాలు అవుతే, ఏ దిగువ సామాజిక కులాలు అవుతే శాసనసభలో అడుగు పెట్టలేదో, రాజకీయ ప్రాధాన్యత లేవో వాళ్ళకి వాళ్ళు బలం ఉన్న చోట ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన ఆలోచన మార్పది. అందుకనే మంగళగిరిలో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పక్కన పెట్టి, ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉన్నారు, చేనేతలకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత వైఎస్ఆర్సిపి పార్టీకి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అని నమ్మారు. కాబట్టే ఈ మార్పులకి కారణమైంది. ఆయన తీసివేయటంలో కానీ, నాకు ఇవ్వటంలో కానీ ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. పచ్చ చొక్కాల పిచ్చి మాటలు ఏమాత్రం కూడా ఇందుట్లో లేవు. కానీ వ్యూహాత్మకంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని బయటికి పంపించేశారు. 2014 నుంచి ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆయనకి మంత్రి పదవి ఇస్తాను, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత రెండోసారి క్యాబినెట్లో మంత్రి పదవి రాలేదు. ఎలాంటి పదవులు లేకోకుండా వ్యూహాత్మకంగానే ఆయన తప్పించారు. దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. మీరు అధికారం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా సీటు కోసమే మీరు వ్యూహాలు రచిస్తూ ఆయన బయటికి పంపించేశారు అనేది ప్రధానంగా మీ మీద వస్తున్న విమర్శ. సార్, తెలుగుదేశంలో లాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాలూచీలు, లాబింగులు ఎవరు నమ్మినా నమ్మపోయినా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటి ఆటలు సాగవు. లాబింగ్ చేయటం, ఏదో విభిన్న రూపాలలో సీటు తెచ్చుకోవటం, అస్సలు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి అవకాశాలు లేవు. ఏనాడు ఆయన అటువంటి వాటికి స్థానం కల్పించాల. ఎందుకంటే మనం చాలా చూసాం. మంగళగిరి ఒకటే కాదు, సొంత సామాజిక వర్గం నెల్లూరు జిల్లాలో, రాయలసీమలో ఎంత ఇబ్బంది వచ్చినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజకీయ ప్రాధాన్యం కోసం ఆయన తీసుకున్న అనేక మార్పుల్లో మంగళగిరి కూడా ఒకటే. కానీ ప్రత్యేకంగా దీని గురించి ప్లాన్లు వేయవలసిన అవసరం లేదు. నా బోటి చిన్నవాడి యొక్క పాత్ర ఇటువంటి నిర్ణయాలలో ఎప్పుడు ఉండదు. ఇది టోటల్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన ఆలోచన విధానాల్లో మా మంగళగిరిలో మాకు ఇటువంటి అదృష్టం దక్కింది. అంతేగాని ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ, గంజి చిరంజీవికి అనుకూలమైన నిర్ణయం కాదు ఇది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేయటంలో భాగంగానే ఈ మార్పు సంభవించింది మంగళగిరి. మీరు ఎక్కడ విధానానికి వ్యతిరేకం అని చెప్తలేదు, కానీ మీరు, దొంతిరెడ్డి, వేమారెడ్డి, ఇంకొక సాంబిరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఒక వర్గంగా తయారయ్యి అక్కడ ఆఫీసు కార్యాలయం ఆయన ఏర్పాటు చేస్తే మీరు వెళ్ళి దాన్ని ఓపెనింగ్ చేశారు. లోకల్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయనకి సమాచారం ఇవ్వకుండా మీరు ఆఫీస్ ఓపెన్ చేశారు. మీ ముగ్గురు కలిసి ఒక వర్గంగా ఏర్పడి రామకృష్ణారెడ్డి పక్కకు నెట్టి సీటు సాధించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. సార్, ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. ఆళ్ల అయోధ్య రామరెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎంత కుటుంబ సభ్యులు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎటువంటి రిలేషన్ వాళ్ళ మధ్య ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలందరికీ తెలుసు. మరి ఆ రిలేషన్ ఇప్పుడు ఏమైందంటే ఆయన అసలు జగన్కి చెప్పుకోకుండా, పార్టీ అధ్యక్షులకి ఎవరికి చెప్పుకోకుండా సడన్గా ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేసినప్పుడు వాళ్ళ మధ్య అనుబంధం ఎందుకు గుర్తు రాలేదని ప్రధాన చేస్తున్నటువంటి అనుబంధాలకి, లాబింగ్లకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి స్థానం లేదు. అది యథార్థం. నాకు సీట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పట్లా. ఆయన దగ్గర అసలు అటువంటి లాబింగ్ కానీ, అటువంటి ఆలోచనకు కానీ స్థానం లేదు. ఆయన అనుకున్నారు, ఈ రాష్ట్రంలో చేనేత వర్గాలకి న్యాయం చేయాలి, సముచితమైన స్థానం ఆ వర్గాలు ఉన్న చోట ఇవ్వాలి, అది నా బాధ్యత, నేను చెప్పున్నాను అని అమలు చేయటంలో సొంత కుటుంబానికి దగ్గరైన వ్యక్తిని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నారా లోకేష్ లాంటి అభ్యర్థిని ఓడించిన వ్యక్తిని కూడా పక్కన పెట్టాడంటే ఆయన గట్స్కి
ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాసోహం అయిపోయారు. అది కావాలి కానీ దీని లోపల ఉన్న లేనిపోని ఆరోపణలు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు బీసీలు 150 మార్చినా ఏది చేసినా అని. ఎంత రాజకీయ అవహేళనతో కూడిన విమర్శ అంటే, ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసి ఒక బీసీ సామాజిక వర్గానికి ఉన్నతమైన స్థానం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నీ వల్ల కాక 12 ఓట్లతో పోయిన ఏకైక బీసీ చేనేత వర్గాలకు చెందిన వ్యక్తిని పక్కకు తప్పించి నీ సొంత కుమారుణ్ణి మంగళగిరిలో పెట్టుకొని బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయావు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆ రాజకీయ చైతన్యంతో బ్రతికిన రోజుల్ని. మీరు చేస్తున్న వాదన కరెక్టే. మరి 2019లో నారా లోకేష్ గెలుపు కోసం గంజి చిరంజీవి ఎందుకు తిరిగారు? ఆ రోజే బీసీలకి కేటాయించుకోకుండా నారా లోకేష్ సీటు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? టీడీపీలు ఎందుకు కొనసాగారు? అంటే అప్పుడు మీకు అవకాశం లేదు కాబట్టి కొనసాగారు. ఇప్పుడు రాజకీయం అవసరం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గాలం చిన్నవాళ్ళం. ఒక పార్టీ అధినేతని విమర్శించే స్థాయి మాది కాదు. ఆవేదన ఉంది. ఎందుకంటే 12 ఓట్లతో పోయాను. 2019లో నాకే సీట్ ఇస్తారని పచ్చ చొక్కా వేసుకొని పిచ్చివాళ్ళలాగా నియోజకవర్గం అంతా తిరిగాను పార్టీ కార్యక్రమాల్లో. ఇంత ద్రోహం చేస్తారని నేను అనుకోలేదు. అయినా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కమిట్మెంట్గా ఉండవలసిన బాధ్యత మా వర్గాలకి అలవాటు. అది మేము మోసాలు చేయలేం. అందుకని ఆ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన విజయం కోసం ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనునిత్యం ఆయన అమ్మటి ఉండి ప్రచారం చేయటం జరిగింది. కానీ ప్రజల తీర్పుని అందరూ ఏ పార్టీ అయినా ఎంత నాయకుడైనా గౌరవించాలి కాబట్టి ఆయన ఓడిపోయారు. మంగళగిరి ప్రజల హృదయాలలో నారా లోకేష్ బాబు గారు లేరు అనేది యథార్థం. సార్, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద జగన్కి ప్రేమ ఉందని ఇంతకుముందు చెప్పారు. ఆయనకి మంత్రి పదవి రాలేదు. ఆయనకి మంత్రి పదవి అనౌన్స్ చేసింది కూడా అంటే 2019 ఎన్నికల ప్రచారంలో షర్మిల వచ్చారు, విజయం వచ్చింది, జగన్ కూడా వచ్చి గెలిపించండి మంత్రి పదవి చేస్తానన్నారు. మరి ఈ అసంతృప్తి ఆయన అభిమానులు కార్యకర్తల్లో ఉండదనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన విధంగా ఫైట్ చేసిన వ్యక్తిని మోసం చేయడం కదా సీట్ ఇవ్వకుండా. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్యూన్యంగా ఆంధ్ర రాష్ట్ర 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి రావటం, ఎక్కువ మంది ఆశావాదులు మంత్రివర్గ స్థానం కోసం పోటీ పడటం, సీనియర్లు ఉండటం, ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆయన ఇచ్చిన మాటని మంత్రివర్గంలో, ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది గెలిచారు, సీనియర్లు గెలిచారు కాబట్టి ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది. కాబట్టే వాళ్ళకిస్తూ చిన్నవాడు అవకాశాలు ఉంటాయి భవిష్యత్, అదిగాక తను నమ్ముకొని తనకి అత్యున్నతమైన సన్నిహితమైన వ్యక్తి కాబట్టే మరొకసారి ఇవ్వచ్చు అని మంచి ఉద్దేశంతోనే చెప్పిన మాట వింటాడని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఆ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. కానీ కావాలనో కుట్ర ద్వారానో వేరే విధంగా ఆయనకి ఆళ్ళ రామకృష్ణ గారి మీద అటువంటి అభిప్రాయం లేదు. చాలా సదుద్దేశం ఉంది. చాలాసార్లు నా దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో నాకు స్పష్టంగా అర్థమైంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కుటుంబం అన్నా ఆయనన్నా కూడా చాలా అభిమానం కలిగి ఉన్నారు. ఇది 100% నిజం. ఇప్పుడు మీ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి గంజి చిరంజీవికి మధ్య ఎలాంటి వాతావరణం ఉంది? కలిసి పనిచేసే అవకాశం ఉందా? నిన్న మీరు కాకాని వాళ్ళ ఇంటికి వెళ్తే గంట సేపు మీరు వెయిట్ చేశారు, కానీ ఆయన మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు. అంటే ఆయన మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని అర్థం చేసుకోవాలా ఇన్ఛార్జిగా? కామన్గా 10 సంవత్సరాలు మంగళగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు అందించారు. ఏదో మంత్రివర్గంలో స్థానం వస్తుందని అనుకున్నారు. అది సామాజిక సమీకరణల భాగంగా రాలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కొద్దిగా ఆయన్ని బాధించి ఉండొచ్చు. అందుకనే ఆయన వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అనేక సందర్భాల్లో మీరు ఆయన ఇంటర్వ్యూలు చూడండి, రాజకీయాల్లో నేను శాశ్వతంగా ఉంటానని ఏనాడు చెప్పలా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. నేను బ్రతికినంత కాలం
పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటానని అనేక సందర్భాల్లో అనేక మీడియాల ముందు చెప్పడం జరిగింది. మీకు అప్పుడు మీ కారణంగా వెళ్ళిపోయారని అనుకుంటున్నాను అంత. నా కారణం, నేను ఒక వ్యక్తిని, నా కారణంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి పెద్ద వ్యక్తులు రాజకీయాల నుంచి వెళ్ళే పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాదు. ఆయన చాలా స్పష్టంగా ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ 2024లో మంగళగిరి సీటు 1,00,00,000% పద్మశాలీలకి ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, నేను దగ్గరుండి గెలిపించి ఆయనకి బహుమతిగా ఇస్తానని అన్నారు. కావాలంటే మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు రాష్ట్ర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం చూసాం. అది ఒకసారి పరిశీలిస్తే ఏమి జరిగింది, ఎందుకు జరిగింది అనేది యథార్థం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకు కలవలేదు అంటే నిన్న మీరు వెళ్ళారు, వెళ్ళి మాట వాస్తవం, వీడియో కూడా వచ్చింది. ఎందుకు వెళ్ళారు, కలిశారా, ఎందుకు కలవలేదు అనుకుంటున్నారు? కూడా ఆయన కలవలేదు కాబట్టి ఆయన బాధల్లో ఉన్నాడు, అందుకని ఆయన కలవలేకపోయి ఉండొచ్చు. మేము అర్థం చేసుకోగలిగిన వాళ్ళం. ఎందుకంటే నా సీటు లోకేష్ గారు తీసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో, ఎంత మదన పడ్డానో. ఓడిపోయిన సీటు, 12 ఓట్లతో ఓడిపోయిన సీటు. ఆ బాధ ప్రతి ఒక్క నువ్వు ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు ఉంటుంది. ఆయనకు కూడా అది ఉండొచ్చు, అందుకని రాకపోవచ్చు. నా ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పాటించడమే. ఒక సేవకుడిలాగా ఆయన అందరినీ కలవాల్సిన బాధ్యత ఉంది. అందుట్లో మాజీ ఎమ్మెల్యేగా మొన్నటిదాకా మాకు మార్గదర్శకులుగా ఉన్న శాసనసభ్యులు ఆశీస్సులు తీసుకోవడం తప్పు కాదు, అందుకని వెళ్ళాము. ఆళ్ల రామకృష్ణారెడ్డి మద్దతు లేకుండా గంజి చిరంజీవి మంగళగిరిలో గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 175 నియోజకవర్గాలలో గెలుపు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా 75 నుంచి 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అద్భుతమైన డెవలప్మెంట్ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన అందించిన చేయూత ద్వారా చేయడం జరిగింది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా చేసే వ్యక్తి కాదు నాకు తెలిసినంతవరకు. అంటే జగన్ బ్రాండ్ అంటున్నారు, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అవసరం మంగళగిరికి లేదనేదా మీ ఉద్దేశం? జగన్ బ్రాండ్ ఉంటేనే సరిపోద్దా? గంజి చిరంజీవి కూడా కేవలం జగన్ ఫోటోతో నిలబోతున్నారా? మంగళగిరి మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సపోర్ట్ లేకుండా నిలబోతున్నారా? 100% జగన్మోహన్ రెడ్డి గారైనా, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారైనా, గంజి చిరంజీవి అయినా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోనే ఎలక్షన్స్కి పోతాం. ఎందుకంటే ప్రజలందరికీ ఇంత సర్వీస్, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి లేదు, రాష్ట్రం దివాళా తీసింది, శ్రీలంక అయిందని ఈ పచ్చ మీడియా పిచ్చి వాళ్ళందరూ ఎన్ని అబద్ధాల ప్రచారాలు రాష్ట్రంలో చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల్లో 70% మంది ఓట్లేసిన అత్యధికమైన మెజార్టీతో మళ్ళీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది జరగబోయే నగ్న సత్యం. మంగళగిరిలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలామంది రాజీనామాలు కూడా చేశారు. వాళ్ళ మద్దతు మీకు ఉంటుందా? ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయం పక్కన పెడదాం, ఆయన పోటీ దూరంగా ఉంటారు, ఓకే, ఆయన సంగతి పడదు. కానీ నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి, గ్రామ స్థాయి నేతల సపోర్ట్ అవసరం. పార్టీ గెలుపులో వాళ్ళు చాలా కీలక పాత్ర వహిస్తారు ఓట్ల విషయంలో కూడా. మరి వాళ్ళ మద్దతు ఉంటుందనుకున్నారా? మీకు యాంటీగా పనిచేస్తే మీ పరిస్థితి ఏంటి? 100% ఈనాటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి మంగళగిరిలో టీ కఫ్లో తుఫాన్ లాంటిది. అది నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లోనే కంప్లీట్గా మళ్ళీ యథాశక్తి గతంలో ఏ విధంగా అయితే అందరం అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంతో పార్టీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ పనిచేశామో 100% చేస్తారు. ఇక్కడ అందరూ పార్టీకి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు కానీ వ్యక్తులకి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు కాదు. కాకపోతే 10 ఏళ్ళు నడిచారు కాబట్టి ఆయనతో పాటు కొద్ది బాధలు ఉంటాయి, దాన్ని ఆ విధంగా వ్యక్తపరిచారు. తర్వాత అన్నీ సర్దుకుంటాయి, అందరూ ఎగదాటి పైన నడుస్తారు, ఒకే మాట మీద ఉంటారు.
పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాడు గెలిపి కృషి చేస్తారు 100%. సార్ ఇంకొక ముఖ్య విషయం మీరు చూసారో లేదో, ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన రోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు టపాసులు కాల్చుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగానే వన్ సైడెడ్గా నారా లోకేష్ గెలవబోతున్నారనే ఒక ఆనందం వాళ్ళ వ్యక్తం అవుతుంది. గంజి చిరంజీవిని అసలు లెక్కలో తీసుకోవట్లేదు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు అసలు లెక్కలో తీసుకోవట్లేదు. నారా లోకేష్ గెలుపు డిసైడ్ అయిపోయింది ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన తర్వాత. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నా గెలిచేవాళ్ళు, ఇప్పుడు వన్ సైడెడ్ గెలవబోతుంది మంగళగిరి టీడీపీ అనేది వాళ్ళు చెప్తున్నమాట. రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్ళని అడగండి. 2014లో ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద ఎంత తక్కువ ధనం ఖర్చు పెట్టిన గంజి చిరంజీవి, ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, మా తాత ముఖ్యమంత్రి కాదు, మా తండ్రి ముఖ్యమంత్రి కాదు, రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం కాదు, నాకన్నా ఎన్నో రెట్లు ఖర్చు పెట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద 12 అంటే 12 ఓట్లు ఓడిపోయిన నాకు కోట్లు ఖర్చు పెట్టి తండ్రి పదవులు తను మంత్రిగా చేసి ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద 2019లో పోటీ చేసి దారుణంగా 5,335 ఓట్ల తేడాతో ఓడిపోయిన నారా లోకేష్ బాబు గారు గంజి చిరంజీవికి పోటీ అని రాజకీయ విశ్లేషకుల్ని మేధావుల్ని అడుగుతున్నా. చెప్పండి మీరు, ఆయన నాకెట్ట పోటీ అవుతాడు? ఆయన చరిత్ర పెద్దదై ఉండొచ్చు, వాళ్ళ తండ్రిది తాతలది, కానీ రాజకీయం విశ్లేషణ చేయండి. 12 ఓట్లతో పోయినోడు గొప్పోడా? 5,335 ఓట్లతో పోయినోడు గొప్పోడా? నన్నెట్ట ఈజీగా అనుకుంటారు? అది వాళ్ళకి భయం పట్టుకుంది కాబట్టే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, తమకున్న భయాన్ని కనిపించకుండా చేసుకోవడానికి ఇటువంటి ఆరోపణలు. కానీ గంజి చిరంజీవిని ఓడించటం జన్మలో నారా లోకేష్ బాబు గారు కుదరదు. ఇది జరగబోయే నగ్న సత్యం. సార్ అంటే ఓకే, మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు కూడా మీ వెర్షన్. కానీ మీరు కూడా నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత ఆయన 2019 నుండి మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నారు, చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎవరికి సాయమైనా ఇస్తున్నారు. మీరు 2022 వరకు కూడా ఆయనతో ట్రావెల్ చేశారు, వాటిలో మీరు కూడా భాగస్వామి అయ్యారు. ఇప్పుడు మంగళగిరి ప్రజలు నారా లోకేష్ని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఈసారి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట. మీరు కూడా తిరిగారు కాబట్టి మీకు ఇక్కడ పుట్టిన వ్యక్తిని, ఇక్కడే చదువుకున్న వ్యక్తిని, ఇక్కడే పెళ్లి చేసుకున్న వ్యక్తిని, ఇక్కడే బ్రతుకుతున్న వ్యక్తిని, కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధి చేనేత వృత్తిని కల్పిస్తున్న వ్యక్తిని నన్ను కోరుకుంటారా? ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అసలు ఏ సంబంధం లేని వ్యక్తి ఆయన్ని కోరుకుంటారా? అసలు ఎట్టా మంగళగిరి ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో తెలుగుదేశం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా గెలిపించుకోగలుగుతారు? అసలు ఎట్టా సాధ్యం? అది ఆలోచించమనండి వాళ్ళని. 100% నాన్ లోకల్, నేను లోకల్, ఇక్కడే ఉంటా, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎందుకు? నిరుపేదలం. ఆయన చేసే సహాయం ఏంది? 2 లక్షల కోట్లున్న ఆయన ఎంత సహాయం చేశాడు? నిరుపేద చేనేత గంజి వెంకయ్య గారి కుటుంబంలో పుట్టిన నేను కోట్ల రూపాయలు విలువ చేసే కళ్యాణ మండపాన్ని 12 సంవత్సరాలు, రాజకీయం కూడా లేదు నాకు, ఓట్లతో కూడా పని లేదు, కళ్యాణ మండపాన్ని కట్టి ఒక్క రూపాయి కూడా అద్దె తీసుకోకుండా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని పార్టీ వాళ్ళకి ఉచితంగా ఇస్తున్న మహాసేవా దృక్పథం ముందు స్వార్థ రాజకీయం కోసం తను సంబంధం లేని మంగళగిరి సిటీకి వచ్చి జనాల్ని, పేదవాళ్ళు ధనంతో కొనేద్దామని దురుద్దేశంతో వచ్చిన నారా లోకేష్ బాబు గారి సేవా దృక్పథం మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. మంగళగిరి ప్రజలు కమ్యూనిస్టు భావాలు గల, సామాజిక దృక్పథం గల వ్యక్తులు తప్పనిసరిగా ఆ స్వార్థ బుద్ధిని ఏ విధంగా తిప్పి కొడతారో 2024 ఎలక్షన్లో స్పష్టంగా మీరు చూస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు? 2024 ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? లోకేష్ మీకు పోటీ కాదనే మాటని నిలబట్టుకుంటారు, ఎట్లా దాన్ని? మంగళగిరి ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఒకటే నినాదం, అమ్మ పెద్ద వాళ్ళు తాత్కాలికంగా మన అందరికీ సేవా లబ్ధి చూపిస్తూ
మనల్ని లోపరుచుకోవడానికి. ఎందుకంటే సామాజికంగా వెనకబడిన వాళ్ళం, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం అని వాళ్ళకి చాలా ధనంతో కొనేయచ్చు జనాన్ని అనే ఒక దృఢ సంకల్పంతో నారా లోకేష్ బాబు గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. నేను మీలాంటి వాడినమ్మ, మీ కుటుంబ సభ్యుడిని గెలిపించుకుంటే నా జీవితాంతం మీకు సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయన పత్తా ఉండడమ్మా. మీరే ఆలోచించండి. చిరంజీవి ఓడిపోయినా మీ మధ్యనే ఉన్నాడు, మోసగించబడ్డా మీ మధ్యనే ఉన్నాడు. ఇప్పుడు జగనన్న మంచి అవకాశం ఇచ్చాడు. దయచేసి అర్థం చేసుకొని ఆదరించి గెలిపించండి అమ్మా. మీరు ఎప్పుడు ఇటువంటి ఎమ్మెల్యే ఉంటాడా, ఇంత చిన్న ఎమ్మెల్యే ఉంటాడా, మనలాంటి ఎమ్మెల్యే ఉంటాడని మీరు మెచ్చుకునే విధంగా సేవ చేస్తానని నేను వెళ్తాను. అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా అంగీకరిస్తాను. దాంట్లో ఏమాత్రం సత్య లేదు. లోకేష్ని బలంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు 100%. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం ఇదే చెప్తున్నారు, లోకేష్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు. లోకల్ నాకున్నటువంటి స్టామినా, నాకున్న అర్హత, నేను లోకల్, నారా లోకేష్ నాన్ లోకల్, రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను సేవా కార్యక్రమాలు చేశాను. నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, నేను అంతకుముందు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి చేసిన సేవా కారణం ఈరోజు సీటులు ఇస్తున్నారు తప్పించి ఎక్కడ లాబింగ్ అనేది ఎక్కడా లేదు, ఎవరు చేయలేదని చెప్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీటుకు సంబంధించినటువంటి వివాదం కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటిది, అది 2-3 రోజుల్లో సమస్య పోతుందని చెప్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ తన గెలుపు కోసం ఖచ్చితంగా మద్దతు ఇస్తారన్న ఆశాభావాన్ని గంజి చిరంజీవి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా నారా లోకేష్ గెలవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గెలుస్తారన్న శపథం చేశారు. ఇప్పుడు గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఉన్న నేపథ్యంలో వాళ్ళు చాలా హోప్స్ పెట్టినారు, ఖచ్చితంగా వన్ సైడ్ గెలుస్తున్నారు హోప్స్ పెట్టిన నేపథ్యంలో అసలు అలాంటిది జరగదు, గెలిచేది తానే అంటూ గంజి చిరంజీవి సవాల్ విసురుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఫండితో రాయేష్ టీవీ మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.